హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 9th క్లాస్ సంబంధించి జాగ్రఫీలో లాస్ట్ లెసన్ అయినటువంటి పాపులేషన్ జనాభా అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. జనాభా అనగానే ఆటోమేటిక్ గా మనకి చాలా గుర్తొస్తాయి. అంటే జనాభా అంటే ఏంటి, జనాభాలో మరి మన జనాభా ఎంత, ప్రపంచ జనాభా ఎంత, అసలు ప్రపంచం మొత్తం ఎంత జనాభా ఉండుండొచ్చు, అన్ని చోట్ల ఒకేలా ఈ జనాభా అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా, అలాగే జనాభా ఎలా పెరుగుతుంది, ఏ దేశాల్లో ఎలా పెరుగుతుంది, అసలు జనాభా యొక్క లక్షణాలు ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా మనకు సాధారణంగా డౌట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ లెసన్ లో మనకి ఈ జనాభా గురించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు జనాభా లెక్కలు లేక జనగణన అంటే ఏంటి అంటే కాలానుగుణంగా జరిగేటువంటి ఒక అధికారిక జనాభా లెక్కింపు. దీనికంటూ కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మరి ఏజ్ గ్రూప్ వైజ్ గా ప్రతి ఒక్కళ్ళని ఎంక్వైరీ చేసుకుంటూ ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పేసి లెక్కలు వేయడాన్నే మనం జనగణన లేక జనాభా లెక్కలు అని పిలుస్తాం. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది అనేది చూసుకుంటే మొట్టమొదటి జనగణన భారతదేశంలో అప్పటి వైస్రాయి లార్డ్ మాయో ఉన్నటువంటి టైంలో 1872వ సంవత్సరంలో జరిగింది. సో ఈ జనగణనలో ఏం చేశారు అంటే మొత్తం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వయసుల వారీగా ఆయన లెక్క పెట్టడం జరిగింది. సో ఇలా జరిగినప్పుడు ఏం జరిగింది అంటే కొంతమంది మిస్ అయిపోయారు. అప్పట్లో మరి గ్రామీణ ప్రాంతాల వారు వారి యొక్క ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు. సో అలా వెళ్ళటం వలన ఏమైంది అంటే అక్కడ వీళ్ళ యొక్క లెక్క వస్తుంది, మళ్ళీ తిరిగి ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళ లెక్క రావడం జరిగింది. సో ఆయనకి ఏదో తేడా అనిపించి ఆయన ఏం చేశారంటే ఇట్లా కాదు అని చెప్పేసి అప్పుడే ఆయన ఒక సెన్సస్ కమిషనర్ ని నియమించడం జరిగింది. ఆయన పేరే డబ్ల్యూసి ప్లోడెన్. సో ఈ డబ్ల్యూసి ప్లోడెన్ గారు అనేటువంటి వ్యక్తి సెన్సస్ కమిషనర్ గా నియమితులైన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సంపూర్ణ జనగణన అనేటువంటిది 1881వ సంవత్సరంలో మొత్తం అంతా ఒకేసారి భారతదేశం అంతా కూడా వయసుల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా వాళ్ళు మొట్టమొదటి సంపూర్ణ జనగణన అనేటువంటి చేశారు. అది 1881వ సంవత్సరం అన్నమాట. ఓకేనా, అంటే సుమారు 9 సంవత్సరాల తర్వాత మరి సంపూర్ణ జనగణన అనేటువంటిది జరిగింది. ఓకేనా. సో మరి అయితే భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మరి జనగణన అనేటువంటిది జరుగుతూ ఉంది. 1881లో మొట్టమొదటి సంపూర్ణ జనగణన జరిగిన తర్వాత, ఆ జనాభా లెక్కలు జరిగిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకుందాం అనేటువంటి ఒక రూల్ పెట్టుకున్నారు. దాని ప్రకారమే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. మరి సెన్సస్ ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. ఈ 2011లో జరిగినటువంటి జనగణన లేక జనాభా లెక్కలు 15వ జనాభా లెక్కలు. ఓకేనా. సో ఆ తర్వాత యాక్చువల్గా 2021లో జరగాలి. మరి కరోనా వల్ల ఏం జరిగింది అంటే అది పోస్ట్ పోన్ అయింది. 2024 కానీ 2025 కానీ ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం చేస్తారు. ఎందుకని అంటే మనకి 2026 ఏంటి అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగే సంవత్సరం. అంటే ఇప్పటి వరకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అంటే జనాభా లెక్కల తర్వాతే ఎప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. అయితే మరి 2011లో మరి జనాభా లెక్కలు జరిగినాయి. కానీ యాక్చువల్గా మనం ఏం చేసుకున్నాము అంటే 2026లో మనము ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారం మనం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని అనుకున్నాం. కానీ 2021 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2026 ఎలాగో నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలి. కాబట్టి ఖచ్చితంగా 2024 కానీ 25 కానీ జనాభా లెక్కలు జరుగుతాయి. దాని ప్రాతిపదికన అంటే జనాభా ప్రాతిపదికన మనకి నియోజకవర్గాల పునర్విభజన జరిగే సంవత్సరం 2026 కల్లా ఖచ్చితంగా మనం జనాభా లెక్కలు కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా. సో మరి అయితే జనాభాకు సంబంధించి మనకి చాలా డౌట్స్ ఉంటాయి.
అసలు జనాభా అంటే ఏంటి, జనాభా పెరుగుదల అంటే ఏంటి, జనాభా వృద్ధి రేట్ అంటే ఏంటి, మనం చూస్తూ ఉంటాం పేపర్లో సాధారణంగా మనకు బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. ఆ టెర్మినాలజీ మొత్తం మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనం జనాభాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఓకేనా? సో మరి జనాభా పరిమాణం అంటే ఏంటి, వ్యాప్తి అంటే ఏంటి? మరి ప్రపంచం మొత్తంగా చూసుకుంటే మార్చి 2011 నాటికి భారతదేశ జనాభా 12.10.6 మిలియన్లు లేక 1.2 బిలియన్లు అంటే 121 కోట్లు మరి భారతదేశ జనాభాగా మనం చెప్తాం. అర్థమైందా? అంటే 1210.6 మిలియన్లన్నా 1.2 బిలియన్లన్నా 121 కోట్లన్నా ఒకటే. సో ఇక్కడ మార్చి 2011 నాటికి భారతదేశ జనాభా అంత ఉందన్నమాట. ఓకేనా? అంటే 121 కోట్లు లేక 1210.6 మిలియన్లు లేక 1.2 బిలియన్లు. సో అయితే మరి ఈ జనాభా అనేటువంటి చూసుకుంటే ప్రపంచ జనాభాలో మన 121 కోట్లు ఎంత అంటే 17.5%. ఓకేనా? అంటే మన యొక్క శాతం అంటే ప్రపంచం మొత్తంతో పోల్చుకుంటే మన శాతం ఎంత అంటే 17.5%. అంటే ప్రపంచం అంతా కలిపి ఎంత ఉంది? 82.5%. మిగిలిన ప్రపంచంలో 198 దేశాల్లో మరి మిగిలినవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ 17.5 అనేటువంటిది మన భారతదేశం యొక్క జనాభా శాతం. ఓకేనా? రైట్. మరి చూసుకుంటే ఇక్కడ ఈ భారతదేశంలో మరి మీ అందరికీ తెలుసు మన యొక్క భారతదేశం యొక్క వైశాల్యం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లని ఆల్రెడీ మనం జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం. అవునా? మరి ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ 1.21 బిలియన్ల మంది ప్రజలందరూ కూడా 2.4% ఉన్నటువంటి మన దేశం యొక్క విస్తారమైనటువంటి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసమానంగా వ్యాపించి ఉన్నారు. అంటే ఏంటి అసమానంగా అంటే అంతా ఒకే లెవెల్లో ఉంటారా? అన్ని చోట్ల జనాభా అనేటువంటిది సమానంగా ఉంటుందా? ఉండదు కదా. భారతదేశ విస్తీర్ణం చూసుకోండి. ప్రపంచ విస్తీర్ణంలో మన భారతదేశ విస్తీర్ణం ఎంత? 2.4%. ఓకేనా? అంటే మరి మిగిలిన ప్రపంచం అంతా ఎంత ఉంది అంటే 97.6%. ఇదేమో విస్తీర్ణం. ఇందాక మనం చెప్పుకుంది ఏంటి అంటే జనాభా శాతం. ఓకేనా? 2011 జనాభా లెక్కల ప్రకారం మరి ఎక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి 199 మిలియన్ల జనాభా కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉందంట. అంటే 199 మిలియన్లు అని చెప్తున్నాడు. అంటే సుమారు ఇక్కడ 19,98,12,341 అనేటువంటిది మరి ఈ ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా. దేశ జనాభా మొత్తాన్ని తీసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభానే 16% అన్నమాట. అంటే 19,98,12,341 మంది మరి ఈ ఉత్తరప్రదేశ్లో ఉంటున్నారు. ఈ దేశ జనాభాతో చూసుకుంటే ఇది 16%. నెక్స్ట్ చూసుకుంటే మనకి సిక్కిం అనేటువంటిది 6,10,577 అంటే 0.6 మిలియన్ల జనాభాని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఈ హిమాలయ రాష్ట్రం. మరి ఆ తర్వాత చూసుకుంటే లక్షద్వీప్ లో చూసుకుంటే మనకి 64,429 మంది మాత్రమే ఉన్నారు. అంటే చూడండి, ఒక పక్కనే చూస్తేనేమో ఉత్తరం వైపున ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో మరి 19 కోట్ల మంది, అలాగే ఈశాన్య రాష్ట్రం వైపు చూసుకుంటే 6,10,577 మంది. మరి కింద చూసుకుంటే మనకి ఇక్కడ మరి ఈ ప్రాంతంలో లక్షద్వీప్ లో 64,429 మంది. చూడండి ఎంత అంతరం ఉందో. ఒక దగ్గర 19 కోట్లు ఏంటి, ఒక దగ్గర 6 లక్షలు ఏంటి, ఒక దగ్గర 64,000 ఏంటి. అంటే జనాభా అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంది ఎక్కడ తక్కువగా ఉంది అనేటువంటి చూసుకుంటే మనకి ఇక్కడ భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది కేవలం 5 రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారంట. అంటే చూడండి, భారతదేశం యొక్క జనాభా 121 కోట్లయితే అందులో సగం మంది అంటే సుమారు 60 కోట్ల మంది 5 రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. ఏంటి ఆ రాష్ట్రాలు? ఉత్తరప్రదేశ్,
అలాగే బీహార్, తర్వాత చూసుకుంటే వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. సార్ ఎందుకు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు చెప్పుకున్నాం. విశాలమైనటువంటి, ఇక్కడ చూడండి మనకి విశాలమైనటువంటి గంగా బ్రహ్మపుత్ర మైదానం ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మంచి మంచి నదులు కృష్ణ, గోదావరి, మరి ఈ పైన చూసుకుంటే నర్మదా, తపతి లాంటి నదులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ఎక్కడైతే మైదాన ప్రాంతాలు ఉన్నాయో ఆ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో పంటలు ఎక్కువగా పండుతాయి. మరి విశాలమైనటువంటి మంచి వ్యవసాయ క్షేత్రాలు ఉండటం వలన ఆ ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు సగం మంది కేవలం ఈ 5 రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఏంటమ్మా అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అలాగే మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? మరి విస్తీర్ణ పరంగా చూసుకుంటే అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో రాజస్థాన్. మరి ఇంత పెద్ద రాష్ట్రమైనటువంటి రాజస్థాన్లో మరి చూసుకుంటే జనాభా మొత్తంలో కేవలం 5.5% మాత్రమే ఉన్నారంట. అంటే మరి విస్తీర్ణ పరంగా చూస్తేనేమో ఎంత ఉంది ఈ రాష్ట్రం. మరి విస్తీర్ణ పరంగా ఎంత ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ మనకి ఎవరున్నా ఎంత శాతం ఉన్నారు అంటే 5.5% ఉన్నారు. ఆ 5 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అంటే 50% మంది ఉన్నారు. కారణం ఏంటి? మరి ఇది నివాసయోగ్యం కాదు. మరి ఇక్కడ మరి వర్షం అనేటువంటిది చాలా తక్కువ పడుతుంది. దానివల్ల ఇక్కడ ఎడారి ప్రాంతం ఉంది, నివాసయోగ్యం కానటువంటి ప్రదేశం, వ్యవసాయ క్షేత్రాలు లేని ప్రదేశం కనుక ఇక్కడ జనాభా అనేటువంటిది 5.5%గా ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? సువిశాలమైనటువంటి మరి నీటిపారుదల కలిగినటువంటి ప్రాంతాలు, వ్యవసాయం ఎక్కువగా ఉండే ప్రాంతాలలోనే జనాభా ఎక్కువగా నివసిస్తారు. అంతేగాని ఎడారి ప్రాంతాల్లో ఎవరు నివసించరు, హిమాలయాల్లో ఎవరు నివసించరు. కాబట్టి ఆ ప్రాంతాలన్నీ అది తక్కువ జనాభాని కలిగి ఉంటాయి. ఓకేనా? మరి ఇక్కడ చూసుకుంటే భారతదేశంలో జనాభా అనేటువంటిది అసమాన విస్తరణకు కారణం ఏమై ఉండొచ్చు? మరి చూడండి అక్కడేమో మరి 19 కోట్లు, ఒక పక్కన చూస్తే 6 లక్షలు, కింద చూస్తే 64,000 అని చూసుకున్నాం కదా. సో ఈ జనాభా అనేటువంటిది అసమానంగా ఈ విస్తరణకి కారణం ఏమై ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం ఒక 2 ఏరియాస్ తీసుకుందాం. ఏంటి ఏరియాస్ అంటే ఒకటేమో పట్టణ ప్రాంతం తీసుకుందాం. ఇది ఒక పట్టణ ప్రాంతం, అలాగే ఇది ఒక పల్లెటూరి ప్రాంతం. ఓకేనా? సో ఒకటేమో అర్బన్ ఏరియా తీసుకున్నాం, ఒకటి రూరల్ ఏరియా తీసుకున్నాం. రెండిటి యొక్క వైశాల్యం సేమే తీసుకున్నాం. ఎంత అంటే 10 కిలోమీటర్ స్క్వేర్ తీసుకున్నాం. 10 కిలోమీటర్ స్క్వేర్ అంటే ఎటు చూసినా కూడా 10 కిలోమీటర్లే దీని యొక్క మరి అంటే ఇటు 10 కిలోమీటర్లే, ఇటు 10 కిలోమీటర్లే, అలా మనం మొత్తం అంతా 10 కిలోమీటర్లు ఉండేటువంటి ఒక ప్లేస్ని ఒక అర్బన్ ఏరియాలో అంటే ఒక పట్టణ ప్రాంతంలో, ఒక పల్లెటూరి ప్రాంతంలో తీసుకుంటే ఇక్కడ రెండిట్లో ఏరియా అనేటువంటిది సమానమే కదా, అంటే వైశాల్యం అనేటువంటిది సమానమే కదా. సో దీంట్లో 10 కిలోమీటర్ స్క్వేర్ తీసుకున్నాం, దీనిలో కూడా 10 కిలోమీటర్ స్క్వేర్ తీసుకున్నాం. మరి ఈ పట్టణ ప్రాంతంలో చూసుకుంటే మనకి 10,000 మంది ఉన్నారు. జనాభా ఎంత ఉన్నారండి? ఇక్కడ 10,000 మంది ఉన్నారు. అదే ఈ పల్లెటూరు ప్రాంతంలో చూసుకుంటే రైతులు, మరి సాదా కూలీలు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా మనకు కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ పాపులేషన్ జనాభా అనేటువంటిది ఇక్కడ 1000 మందే ఉన్నారు అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు జనాభా యొక్క సాంద్రత అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలి అంటే జనాభా సాంద్రత = జనాభా బై వైశాల్యం. ఓకేనా? అంటే జనాభాని దేంతో మనం భాగించాలి అంటే ఆ ప్రాంతం యొక్క వైశాల్యంతో మనం భాగించాలి. ఓకేనా? సో జనాభా బై వైశాల్యాన్ని మనం కనుక్కుంటే మనకేమొస్తుంది? జన సాంద్రత వస్తుంది. ఓకేనా? సో జనాభా సాంద్రత అనేటువంటిది మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ మరి జనాభా ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది ఉన్నారు. మరి వైశాల్యం ఎంత అంటే 10 కిలోమీటర్ స్క్వేర్. మరి మనం 2 కొట్టుకుపోతే అంటే ఇక్కడ ఎంత ఉన్నారు అంటే 1 కిలోమీటర్ స్క్వేర్కి 1000 మందే నివసిస్తున్నారు. అర్థమైందా? అంటే పట్టణ ప్రాంతంలో మనం జనసాంద్రత అనేటువంటి చూసుకునేటప్పుడు పాపులేషన్ బై ఏరియా వేసుకుంటే మనకు అక్కడ 1 కిలోమీటర్ స్క్వేర్కి మనకి 1000 మంది కనిపిస్తున్నారు.
అలాగే మరి పల్లెటూరి ప్రాంతంలో మనం చూసుకుంటే 1000 మంది ఉన్నారు, 10 కిలోమీటర్ స్క్వేర్, ఆ సున్నా ఈ సున్నా కొట్టుకుపోతే 100 మంది. సో అంటే 1 కిలోమీటర్ స్క్వేర్ కి 100 మంది ప్రజలు మాత్రమే కనిపిస్తున్నారు. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే పల్లెటూరి ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి జన సాంద్రత అనేటువంటిది ఎంత తేడాగా ఉందో ఇక్కడ చూడండి. అంటే జన సాంద్రత అనేది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? జనాభా బై వైశాల్యము. అర్థమైందా? సో మరి ఇక్కడ ఒక యూనిట్ నిర్దిష్ట ప్రాంతంలో కలిగినటువంటి జనాభా సంఖ్యనే జనసాంద్రత అంటాం. జనసాంద్రత అంటే ఏంటి? ఒక యూనిట్ తీసుకుంటే ఆ యూనిట్ ప్లేస్ లో ఉన్నటువంటి జనాభా సంఖ్యనే జనసాంద్రత అంటారు. మరి జనసాంద్రతని మనం కనుక్కోవాలి అంటే ఏం చేయాలని చెప్పాను మీకు? జనాభా బై వైశాల్యము వేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ లో జనసాంద్రత ఎలా ఉందో మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకేనా? మరి 2011 సంవత్సరంలో భారతదేశం యొక్క జనసాంద్రత అంటే అన్ని ప్రాంతాలు కలిపి, మరి జనాభా లెక్కలంటే మొత్తం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మనకి లెక్క వేస్తే 382 మందిని కలిగి ఉందంట. 2011 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత అనేటువంటిది చదరపు కిలోమీటర్కి ఎంత ఉందండి? 382. ఇదే అడుగుతాడు మనం బిట్ అడిగితే. భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత? 382. ఎప్పుడు? 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకేనా? మరి భారతదేశంలో మరి ఉన్నటువంటి జనసాంద్రత అంతా ఒకేలా ఉందా? లేదుగా. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది? రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఆ జనసాంద్రతల యొక్క అసమాన పంపిణీ సరళి ఎలా ఉంది అనేది చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో అసమాన పంపిణీ సరళి అంటే ఏంటి? ఇక్కడ ఒక ఏరియాలో ఎక్కువ, ఒక ఏరియాలో తక్కువ మనకు కనిపిస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 382. హైయెస్ట్ అసలు ఎక్కడ ఎక్కువ ఉన్నారయ్యా అంటే నీకు బీహార్ లో అత్యధికంగా ఎంతమంది ఉన్నారో తెలుసా? 1102 మంది ఉన్నారంట. బీహార్ లో అత్యధికంగా ఎంతమంది ఉన్నారు? 1102 మంది. బీహార్ లో అక్కడ జన సాంద్రత ఎంత అంటే 1102. ఓకేనా? మరి అరుణాచల్ ప్రదేశ్ లో చూసుకుంటే 17 మందే ఉన్నారంట. ఎందుకని మీకు ఇప్పుడే చెప్పాను. మరి ఈ బీహార్ అనేటువంటిది ఎక్కడుంది? భారతదేశం యొక్క విశాలమైన మైదానానికి పక్కనే ఉంది. మరి అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంది? అదొక ఈశాన్య రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ అంటే ఆ వరుసలో మనకి హిమాలయాల రాష్ట్రాల్లో సిక్కిము, దాని పక్కన అరుణాచల్ ప్రదేశ్ అంటే భారతదేశం యొక్క చివరి బార్డర్ అన్నమాట. సో మరి అక్కడ మంచు ప్రాంతం అవ్వటం, అలాగే మరి అక్కడ పంటలు భూములు సరిగా లేకపోవటం, ఎత్తైనటువంటి కొండలు ఎక్కువగా ఉండటం, పర్వతాలు ఎక్కువగా ఉండటం వలన ఆ ప్రాంతం అంత నివాసయోగ్యం కాదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో మనకి చదరపు కిలోమీటర్కి 17 మందే కనిపిస్తుంది. అర్థమైందా? బీహార్లోనేమో 1102 కనిపిస్తే మరి అరుణాచల్ ప్రదేశ్ లో ఎంతమంది కనపడుతున్నారయ్యా అంటే నీకు 17 మంది మాత్రమే కనిపిస్తున్నారు. ఓకేనా? మరి భారతదేశం మొత్తం కూడా మనం చూసుకుంటే ఇక్కడ జనసాంద్రత అనేటువంటిది ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనేది రాష్ట్రాల వారీగా చూడండి. ఒకసారి చూసుకుంటే మనకి ఇది బొమ్మ మీకు దాంట్లో మామూలుగా ఇచ్చేసాడు, కానీ ఇందులో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి మనకి. చూడండి, కేరళ చూసుకుంటే మనకి అత్యధిక మరి జనసాంద్రత కలిగినటువంటి 501 కంటే ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా. కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. మరి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఎందుకని మాట్లాడుకున్నాం? ఇక్కడ వర్షం అనేటువంటిది ఎక్కువ. ఫస్ట్ నైరుతి ఋతుపవనాలు దేన్ని తాగుతాయి? కేరళని తాగుతాయి. అలాగే ఇటు పక్క నుంచి వచ్చేటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ ప్లేస్ నుంచి ఇలా తిరిగి ఈ ప్లేస్ నుంచి ఇలా వెళ్ళిపోతాయి అని చెప్పుకున్నాం, అవునా? సో మరి ఇలా వెళ్ళటం వలన ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతాలు అంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ బీహార్ కావచ్చు, వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కనుక ఇక్కడ జనసాంద్రత 501 కంటే ఎక్కువగా ఉంది. అర్థమైందా? నెక్స్ట్ అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎంత బాగుంటాయి అంటే మరి మంచి వర్షం ఉన్నప్పుడు, అలాగే విశాలమైనటువంటి మైదానాలు, గంగా మరి సింధు ఈ నదుల యొక్క
మరి విశాలమైనటువంటి మైదానాల్లో ఒండ్రు మట్టి మేటల వలన ఇక్కడ పంటలు అనేటువంటివి అద్భుతంగా పండుతాయి. దాని వలన ఈ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరి దాని తర్వాత చూసుకుంటే 251 నుంచి 500 జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకి లక్షద్వీప్, అలాగే నెక్స్ట్ చూసుకుంటే గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, ఏపీ, అలాగే తమిళనాడు, ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత హర్యానా, ఆ తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత అస్సాం. మరి చూడండి ఈ రాష్ట్రాలు ఎందుకు అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాన్ని పొందేటువంటి ప్రాంతాలు, అవునా కదా? సో నైరుతి ఋతుపవనాలు ఇలా వెళ్తాం వలన, అలాగే తిరిగి వచ్చేటప్పుడు మరి ఈశాన్య ఋతుపవనాలు ఇలా తిరిగి రావటం వలన మరి ఇక్కడ వీటికి పుష్కలంగా వర్షం అనేటువంటిది పడుతుంది. అలాగే మరి సువిశాలమైనటువంటి జీవనదులు పొంగి పొర్లుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలలో 251 నుంచి మరి 500 జనాభా అనేటువంటిది మనకి ఈ జనసాంద్రత అనేటువంటిది కనిపిస్తుంది. మరి నెక్స్ట్ చూసుకుంటే మరి 101 నుంచి 250 జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు చూడండి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తర్వాత మణిపూర్, తర్వాత సిక్కిం, ఆ తర్వాత నాగాలాండ్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మరి ఇవన్నీ కూడా మనకి 101 నుంచి 250 జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు. 100 కన్నా మరి తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి? త్రిపుర, అలాగే మిజోరాం, అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, ఆ తర్వాత మనకి మేఘాలయ. మరి ఈ రాష్ట్రాలన్నీ కూడా 100 కంటే తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రాలు. సో మీకు డౌట్ రావాలి ఏంటి అంటే, సార్ ఎన్ని రాష్ట్రాలు చెప్పారు, మధ్యలో ఉన్నటువంటి ఈ తెలంగాణ గురించి చెప్పలేదు ఏంటి సార్ అని అడుగుతారు. యాక్చువల్గా 2011 జనాభా లెక్కల్లో తెలంగాణ లేదు. ఎందుకని అంటే జూన్ 2014లో మరి తెలంగాణ, ఏపీ అనేటువంటివి 2 రాష్ట్రాలుగా విభజించబడినాయి. కాబట్టి అంతకు ముందు మన దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏంటి అంటే ఏపీ అండ్ తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్గా మన దగ్గర జనాభా లెక్కలు ఉన్నాయి, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడివిడిగా జనాభా లెక్కలు లేవు. ఓకేనా? మరి నెక్స్ట్ చూసుకుంటే మరి 5/8/2019 నాడు మరి ఏం చేశారు? జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ గా 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మరి వాటిని మార్పు చేయటం జరిగింది. సో అందువలన వీటి యొక్క లెక్కలు కూడా మన దగ్గర లేవు. అంటే లేవు అంటే 2011 లెక్కలు ఉమ్మడిగా ఉన్నాయని అర్థం. అంటే 2011లో జమ్మూ కాశ్మీర్ మొత్తం లెక్కలు మన దగ్గర ఉంటాయి, అంతేగాని అవి 2 విడిగా కేంద్రపాలిత ప్రాంతాలు అయిన తర్వాత మరి జమ్మూ అండ్ కాశ్మీర్ విడిగా, లడాక్ విడిగా చేయాలి కానీ చేయలేదు. అలాగే తెలంగాణ విడిగా, ఆంధ్రప్రదేశ్ విడిగా చేయాలి కానీ చేయలేదు. ఇప్పుడు కనుక నెక్స్ట్ మరి జనాభా లెక్కల్లో ఈ 4 క్లియర్ గా మరి వాటి యొక్క స్టాటిస్టిక్స్ అనేటువంటివి బయటకు వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి జనాభా పెరుగుదల మరియు జనాభా మార్పు ప్రక్రియలు అనేటువంటి చూసుకుంటే మనకి ఇక్కడ జనాభా నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రక్రియ, ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. అలాగే జనాభా సంఖ్య, మరి జనాభా యొక్క విస్తరణ మరియు జనాభా యొక్క కూర్పు అనేటువంటిది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఇది 3 ప్రక్రియల పరస్పర చర్యల ప్రభావం అంటున్నాడు. అంటే మరి దీనిలో మేజర్ గా మనకి 3 ఐటమ్స్ అనేటువంటివి మనకి ఇక్కడ ఈ జనాభా పెరుగుదలని మరి మార్పు చేస్తూ ఉంటాయి. ఏంటవి అంటే 1 జననాలు అంటే బర్త్స్, 2 మరణాలు డెత్స్, అలాగే లాస్ట్ వన్ ఏంటి అంటే వలసలు మైగ్రేషన్ అనేటువంటిది ఈ జనాభా పెరుగుదలని, అలాగే జనాభా మరి ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అనేటువంటి దాన్ని, అలాగే జనాభా యొక్క కూర్పుని ఎప్పుడూ కూడా మరి ఇది మారుస్తూ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక దేశము లేక భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పుని ఏమంటాము అంటే జనాభా పెరుగుదల అంట. అంటే ఒక 10 years టైం తీసుకోవాలి మనం. ఒక 10 సంవత్సరాల కాలం తీసుకొని ఒక ప్రాంతం ఏమైతే ఉందో ఆ ప్రాంతం మొత్తంలో జనాభాలో ఎంత చేంజ్ వచ్చింది, ఎంత మార్పు వచ్చిందో దాన్నే మనం ఇక్కడ ఏమంటాము అంటే జనాభా యొక్క
పెరుగుదల అని పిలుస్తాం. అంటే ఇంతకు ముందు 10 మంది ఉన్నారు, 10 ఏళ్ళు అయిన తర్వాత 100 మంది అయ్యారు అనుకోండి. ఎంత పెరిగారు? 90 మంది పెరిగారు. ఈ 90 మందినే ఇక్కడ జనాభా యొక్క పెరుగుదల అంట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని మనం 2 రకాలుగా తెలుసుకోవాలి. ఒకటి అబ్సల్యూట్ నెంబర్స్ లేక నిర్దిష్ట సంఖ్యలు అంటాం. రెండవది పర్సంటేజ్ చేంజ్ అంటే సంవత్సరంలో వచ్చే మార్పు శాతం. అంటే నిర్దిష్ట సంఖ్యలు అంటే మన దగ్గర ఒక పర్ఫెక్ట్ ఫిగర్ ఉంటుంది, అవునా కదా? ఇంత జనాభా ఇందా చెప్పాను మీకు, 10 మంది ఉన్నారు, 90 పెరిగారు, 100 ఇప్పుడు ప్రజెంట్ జనాభా. ఓకేనా? అంటే ఇక్కడ ఇవి నిర్దిష్టమైనటువంటి సంఖ్యలే కదా, ఇందులో మార్పులు చేర్పులు ఏం లేవు కదా. అలాగే రెండోది చూసుకుంటే పర్సంటేజ్ చేంజ్ అంటే ఒక సంవత్సరంలో ఎంత మార్పు వస్తుంది అంటే 10 సంవత్సరాలకు 90 మంది పెరిగారు, మరి సంవత్సరానికి ఎంతమంది పెరిగారు? సో ఈ వచ్చే మార్పు శాతం ఎంత అనేటువంటిది పర్సంటేజ్ చేంజ్ లో మనం చూస్తాం అన్నమాట. ఓకేనా? సో మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనం 3 ఐటమ్స్ తెలుసుకోవాలి. ఏంటి? ప్రతి సంవత్సరం అంటే మనం ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ జనాభా పరిమాణము మరియు పెరుగుదల శాతం తెలుసుకోవాలంటే మనకి ఏమేం కావాలి? ఒకటి సంవత్సరాలు కావాలి, అంతే కదా. అంటే ఎప్పుడెప్పుడు మనం జనాభా లెక్కలు తీసుకుంటాం? ఎవ్రీ 10 years కి తీసుకుంటాం, అంతే కదా. సో ఆ 10 సంవత్సరాలు యొక్క వరుస క్రమాన్ని తీసుకోవాలి. అలాగే రెండోది చూసుకుంటే నిర్దిష్ట సంఖ్యలు కావాలనుకున్నాం, అబ్సల్యూట్ నెంబర్స్. మరి నెంబర్స్ చూసుకుంటే చూడండి, 1951 సంవత్సరంలో 361 మిలియన్స్ ఉన్నారు. అలాగే మరి ప్రెసెంట్ 2011లో 1210.2 మిలియన్ ప్రజలు భారతదేశంలో ఉన్నారు. అంటే మనకి మొత్తం అబ్సల్యూట్ నెంబర్స్ కూడా కావాలి. ఆ తర్వాత చూసుకుంటే మరి అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఇన్ డికేడ్ అంటే ఏంటి? ఒక దశాబ్ద కాలంలో మరి నికర పెరుగుదల లేక స్థూల పెరుగుదల లేక నిర్దిష్ట పెరుగుదల. ఇక్కడ మీకు నేను 3 పదాలు వాడాను. ఏంటది? ఒకటి స్థూల పెరుగుదల అన్నాను, నికర పెరుగుదల అన్నాను, లేక నిర్దిష్ట పెరుగుదల అన్నాను. ఈ మూడింటికి ఒకటే మీనింగ్. ఏంటా మీనింగ్ అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్థూల పెరుగుదల లేక నికర పెరుగుదల లేక నిర్దిష్ట పెరుగుదల అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఏమైతే ఒక దశాబ్ద కాలంలో ఉందో, ఒక దశాబ్ద కాలంలో పెరుగుదల ఇందా చెప్పుకున్నాం కదా, 10 ఉంది, మరి 90 మంది ప్రెసెంట్ పెరిగారు. అంటే పోయిన దశాబ్దం నాటికి అంటే 2001 నాటికి 10 మంది ఉన్నారు. అలాగే ఈ దశాబ్దం చివరికి మనకి 90 మంది పెరిగారు అనుకో. 90 మంది ఉంది ప్రెసెంట్ జనాభా. ఇది ఇప్పుడు జనాభా సంఖ్య, ఇది ఇప్పుడు జనాభా సంఖ్య. 2001 నాటికి జనాభా సంఖ్య 10, 2011 నాటికి జనాభా సంఖ్య 90. మరి ఇప్పుడు స్థూల పెరుగుదల కానీ నికర పెరుగుదల కానీ నిర్దిష్ట పెరుగుదలను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? 90లో నుంచి 10 తీసేయాలి. అప్పుడు వచ్చేటువంటిది ఏమైతే మనకి 80 అనేటువంటి నెంబర్ ఉందో ఇదే మనకి ఇక్కడ స్థూల పెరుగుదల నికర పెరుగుదల నిర్దిష్ట పెరుగుదల అవుతుంది అన్నమాట. అర్థమైందా? అంటే ఏంటి? దీంట్లో చాలా ఎఫెక్ట్ ఉంటాయి. ఏంటి? కొంతమంది పుడతారు, కొంతమంది చనిపోతారు. అందరూ చనిపోయిన తర్వాత పుట్టేవాళ్ళు పుట్టగా చనిపోయేవాళ్ళు చనిపోగా మనకి మిగిలినటువంటి నెంబర్ 90. అలాగే 2001లో కూడా పుట్టేవాళ్ళు పుట్టగా చనిపోయేవాళ్ళు చనిపోగా మనకి మిగిలినటువంటి నెంబర్ 10. సో స్థూల పెరుగుదల అంటే జననాలు మరణాలు వలసలు జరిగిన తర్వాత మనకి ఉన్నటువంటి నెంబర్ ఏమైతే ఉందో ఈ 90 - 10 ఈ 80 ఇక్కడ స్థూల పెరుగుదల లేక నికర పెరుగుదల లేక నిర్దిష్ట పెరుగుదల. ఓకేనా? సో దీన్ని మనం ఈ పట్టికలో కనుక చూసుకున్నాం అనుకోండి. ఇక దీనిలో నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఏంటి? సాంవత్సరిక అంటే సంవత్సరం పాటు నికర పెరుగుదల రేటు. ఓకేనా? అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సంవత్సరంలో ఎంత పెరిగింది అంటే సంవత్సరంలో ఎంత పెరిగారు, జనాలు ఎంత పెరిగారు. సో దీన్ని ఏమంటాము అంటే వార్షిక వృద్ధి రేటు. ఓకేనా? దీన్ని ఏమంటామండి? వార్షిక వృద్ధి రేటు. వార్షికం అంటే సంవత్సరం కాబట్టి వృద్ధి రేటు ఎంతమంది వృద్ధి పొందారు ఆ జనాభాలో అనేటువంటిది ఇక్కడ మనకి సాంవత్సరిక లేక వార్షిక వృద్ధి రేటు అని పిలుస్తాం. ఓకేనా? సో ఈ 4 మనకు కావాలి. ఏమేం కావాలి? ఒకటి సంవత్సరం కావాలి, 2 ఆ నిర్దిష్ట సంఖ్యలు కావాలి అంటే ఎంతమంది జనాభా మన దగ్గర ఉన్నారో ఆ నిర్దిష్ట సంఖ్యలు కావాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే స్థూల పెరుగుదల నికర పెరుగుదల నిర్దిష్ట పెరుగుదల కావాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ది వార్షిక వృద్ధి రేటు కావాలి.
ఈ 4 మనకు తెలిస్తే జనాభా గురించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్ళిపోదాం కొంచెం ముందుకి. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం అలాగే లేదా దశాబ్దంలో పెరిగినటువంటి మొత్తం జనసంఖ్యనే మనం ఏమంటామంటే స్థూల పెరుగుదల అంటాం. ఈ స్థూల పెరుగుదల అనేటువంటిది ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటుంది. ఈ బాక్స్ లో 3వ బాక్స్ లో స్థూల పెరుగుదల మనకి కనిపిస్తుంది. దీన్నే ఏమంటాము? నిర్దిష్ట పెరుగుదల అంటాము. దీన్నే నికర పెరుగుదల అని కూడా పిలుస్తాం. ఓకేనా? ఇది ఎలా వస్తుంది మనకి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? ఈ నెంబర్ మనం ఎప్పుడైతే ఒక నెంబర్ కావాలి ఈ సంవత్సరానికి సంబంధించి మనకి నికర పెరుగుదల కావాలి అంటే 2001 సంవత్సరంలో నుంచి 1991 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ 2 నెంబర్స్ తీసేయాలి. అంటే 1028.7లో నుంచి 846.4 తీసివేస్తే మనకు వచ్చేటువంటి ఈ నెంబరే ఈ దశాబ్దపు నికర పెరుగుదల. అర్థమైందా? ఈ 2 తీసేస్తే వచ్చేటువంటి ఈ నెంబరే మనకి నికర పెరుగుదల. అలాగే దీన్నే స్థూల పెరుగుదల లేక దీన్నే నిర్దిష్ట పెరుగుదల అని పిలుస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఏం చెప్పాను? లాస్ట్ లైన్. ఏంటా లాస్ట్ లైన్? వార్షిక వృద్ధి రేటు. ఏంటి వార్షిక వృద్ధి రేటు అంటే సంవత్సరంలో వార్షిక వృద్ధి రేటు అంటే ఏంటి? ఒక సంవత్సరంలో ఎంత పెరుగుతున్నారు, జనాభా ఎంత వృద్ధి జరిగింది అనేటువంటి చూసుకుంటే ఇక్కడ మనకి సంవత్సరానికి ఇక్కడ మరి దీన్ని ఏం చేస్తాం? ప్రతి సంవత్సరానికి ఎంత పెరుగుతుంది అనేటువంటిది చూస్తాం. ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉంటది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదాహరణకి 2.14 అని ఉంది. అంటే ఎంత పెరిగినట్టు? 100కి 2 పెరిగినట్టు. అర్థమైందా? 100కి 2 వ్యక్తులు పెరిగారు కాబట్టి దీన్నే వార్షిక వృద్ధి రేటు. ఆ సాంవత్సరిక వృద్ధి రేటు ఎంత అంటే 2.14. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఏమైతే మనకి ఇక్కడ నెంబర్స్ ఇచ్చారో ఈ నెంబర్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాపులేషన్ అనే దాన్ని ఫస్ట్ చూడండి. పాపులేషన్ అనే దాన్ని ఫస్ట్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఇది 1951లో 361 మిలియన్లు ఉంటే నిదానంగా పెరుగుతూ 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 1210 మిలియన్లకు 2011లో చేరుకుంది. అంతేనా? మరి ఇలా చేరుకున్నప్పుడు మనం దీనిలో ఫస్ట్ 4 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1951 నుంచి 1981 వరకు మీరు చూస్తే వార్షిక వృద్ధి రేటు అనేటువంటిది పెరిగిందా తగ్గిందా? ఈ వార్షిక వృద్ధి రేటు ఈ 4 దశాబ్దాలలో పెరిగింది. అంటే మిమ్మల్ని అడిగేటప్పుడు నేను అడగచ్చు 1951 నుంచి 1981 వరకు వార్షిక వృద్ధి రేటు పెరిగింది తగ్గింది మారుతూ ఉంది, ఎటువంటి మార్పు లేదు. సో ఈ 4 మీరు గుర్తుపెట్టుకుంటే 1.25 నుంచి 2.22 వరకు మీకు ఇక్కడ బాగా పెరిగింది. అవునా? అయితే ఇక్కడ ఇది ఏం మనకు తెలియజేస్తుంది అంటే బాగా జనాభా పెరుగుతుంది అని మీరు అర్థం చేసుకుంటారు. అంతే కదా? అంటే జనాభా పెరిగితే ఆటోమేటిక్ గా వృద్ధి రేటు కూడా పెరుగుతూ ఉంది అని అర్థం చేసుకుంటారు. అంతే కదా? మరి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ క్రింది 4 సంవత్సరాలు చూడండి. 1981 నుంచి చూడండి. ఈ 1981 నుంచి 2011 వరకు చూస్తే ఇక్కడ మరి ఈ గ్యాప్ లో అంటే పై గ్యాప్ లో మీరు చూసుకుంటేనేమో ఇక్కడ నుంచి పెరుగుకుంటూ వచ్చింది. ఏది? వార్షిక వృద్ధి రేటు. మరి ఇది కూడా జనాభా అనేటువంటిది పెరుగుతూనే వచ్చింది. అవునా? మరి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి జనాభా చూడండి, వార్షిక వృద్ధి రేటు ఏమో తగ్గింది, మరి జనాభా ఏమో పెరిగింది. ఏంటి కారణం? అర్థమైందా? ఇది పెరిగింది, ఇది తగ్గింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటేనేమో తగ్గుతూ వచ్చింది, తగ్గింది. ఇక్కడేమో పెరిగింది. అవునా? ఈ 4 దశాబ్దాల్లోనేమో పెరిగింది, ఈ 4 దశాబ్దాల్లోనేమో తగ్గింది. అవునా? మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం కాన్స్టెంట్ గా జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది. ఇక్కడ మనకి ఈ పెరిగేది తగ్గే దాంట్లో తేడా వస్తేనే కదా ఇక్కడ పెరుగుతాం కానీ తగ్గడం కానీ జరగాలి. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి దాన్ని కొంచెం డీప్ గా స్టడీ చేస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఇక్కడ ఎందుకు ఈ జనాభా అనేటువంటి దాన్ని మనం చూసుకుంటే ఇక్కడ నిర్దిష్ట పెరుగుదల చూడండి ఒకసారి. ఇక్కడ నిర్దిష్ట పెరుగుదల ఈ దశాబ్దానికి 182.32 మిలియన్లు జనాభా యాడ్ అయ్యారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి 2.14 నుంచి 1.93కి వార్షిక వృద్ధి రేటు తగ్గింది.
2001లో ఉన్నటువంటి జనాభా 2011లో ఉన్న జనాభా చూసుకుంటే ఇక్కడ ఏం పెరిగింది అంటే 181.45 మరి నికర పెరుగుదల మనకు కనిపిస్తుంది. అవునా? అంటే ఇక్కడ ఈ దశాబ్దంలో 182 మిలియన్ల మంది జనాలు మన భారతదేశానికి యాడ్ అయితే ఈ దశాబ్దంలో 181.45 మిలియన్లు యాడ్ అయ్యారు. సుమారు మరి ఇక్కడే చూసుకుంటే మనకి 360 మిలియన్ల మంది మరి ఈ 2 దశాబ్దాల్లో అంటే 2001 నుంచి 2011 అంటే 91 నుంచి 2011 లోపల మనకి ఇంత జనాభా యాడ్ అయిపోయింది. అవునా? మరి ఇక్కడ ఈ వృద్ధి రేటు అలాగే ఈ జనాభా పెరుగుదల అనేటువంటిది దేన్ని బేస్ చేసుకుని చూసుకుంటాము అంటే ఇక్కడ జనాభా అనేటువంటిది మొత్తం జనాభా అనేటువంటిది ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. అవునా? ఎక్కడైనా తగ్గిందా? ఎక్కడా తగ్గదు. అలాగే మరి వార్షిక వృద్ధి రేటు చూసుకుంటే ఇక్కడేమో పెరుగుతూ వచ్చింది, అలాగే ఇక్కడేమో తగ్గుతూ వచ్చింది. అంటే ఏంటి అర్థం అనేటువంటి దాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటో చూద్దాం. ఇలా మనం పెరుగుతూ వెళ్ళిపోతేనంట 2045 నాటికి భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అవతరిస్తుంది అని చెప్తున్నారు. అంటే 2045 కల్లా భారత్ ఎవరిని బీట్ చేస్తుంది అంటే చైనాని బీట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ మార్పు ఇందాక మనం చూసినటువంటి పెరుగుదల తగ్గుదల అనేటువంటిది ఏమి కారణాలు అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 3 కారణాల వల్ల జనాభా మార్పు, జనాభా పెరుగుదల, జనాభా కూర్పు, జనాభా విస్తరణలో మార్పు వస్తుంది అని చెప్పాం. ఏమేంటి అవి? 1 జనన రేటు, 2 మరణ రేటు, 3 వలసల రేటు. ఏంటి చూద్దాం ఒకసారి. అసలు ఇక్కడ మనం ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ చూసుకుంటే ఇది నేను సొంతంగా తయారు చేసిన గ్రాఫ్ కాదు, ఇది రిజిస్ట్రార్ జనరల్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ అన్నమాట. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే 1901-11 సంవత్సరంలో ఈ క్రిందినటువంటి ఈ పింక్ లైన్ ఏంటో తెలుసా? డెత్ రేట్, చనిపోయే వాళ్ళ సంఖ్య. మరి ఈ పైనటువంటి ఈ బ్లూ కలర్ పుట్టే వాళ్ళ సంఖ్య. ఓకేనా? ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ 2 అంటే అది ఎక్కువ ఉంది, బర్త్ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో మరణాల రేటు తక్కువ ఉంది. అవునా? కానీ ఎక్కడైతే 1911, 21 ఉందో ఇక్కడ జననాల రేటు మరణాల రేటు సమానం అయిపోయింది. ఎప్పుడైతే జననాల రేటు మరణాల రేటు సమానం అయిపోయిందో జనాభా పెరుగుదల ఉంటుందా తగ్గుదల ఉంటుందా? అసలు పెరుగుదల ఉండదు, తగ్గుదల ఉండదు. అర్థమైందా? ఎందుకని 10 మంది ఉన్నాం, 20 మంది పుట్టారు, 20 మంది చచ్చిపోయారు, అదే 10 మంది మిగిలిపోతాం కదా. సో జనాభాలో ఎప్పుడైతే పుట్టుకలు మరణాలు సమానంగా ఉంటాయో అప్పుడు ఇక జనాభా పెరుగుదల అనేటువంటి జరగదు. అర్థమైందా? సో అందుకనే 1921 సంవత్సరాన్ని గ్రేట్ డివైడ్ అని పిలుస్తారు. అర్థమైందా? 1921 సంవత్సరాన్ని ఏమంటారండి? గ్రేట్ డివైడ్ అంటారు. దీన్నే గొప్ప విభాజక సంవత్సరం అని చరిత్రలో మనం దేన్ని పిలుస్తామంటే ఒకే ఒక్క సంవత్సరాన్ని పిలుస్తాం. ఆ సంవత్సరమే 1921. ఆ సంవత్సరంలో ఏం జరిగింది అంటే అక్కడ జననాల రేటు మరణాల రేటు సమానం అయిపోయింది. అందువల్ల అసలు జనాభా పెరుగుదల అనేటువంటిది 0గా మనకు కనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే నిదానంగా మళ్ళీ పుంజుకొని చనిపోయే వాళ్ళ సంఖ్య మరి తగ్గుతూ వచ్చింది, పుట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. చనిపోయే వాళ్ళు తగ్గిపోతూ ఉంటే పుట్టేవాళ్ళు పెరుగుతూనే ఉంటే ఏం జరుగుద్ది? జనాభా పెరుగుదల సంభవిస్తుంది. అంతే కదా? చనిపోయే వాళ్ళు తగ్గిపోతున్నారు అంటే చూడండి, ఇక్కడ కంటే ఇక్కడ తగ్గారు, ఇక్కడ కంటే ఇక్కడ తగ్గారు, ఇక్కడ కంటే ఎక్కడ కంటే ఎక్కడ ఇంకా తగ్గిపోతూనే ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా తగ్గుతూనే ఉంది. అంటే ఏంటి? మనిషి యొక్క సగటు జీవన ప్రమాణాలు అనేటువంటివి మెరుగుపడినాయి. దానివల్ల ఆయుర్దాయం అనేటువంటిది పెరిగిపోయింది మనిషికి. అంటే ఒకప్పుడు 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఏదైనా మంచి భయంకరమైన జబ్బులు వస్తే కూడా చనిపోయేవాడు. కానీ ఈ రోజు అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ కరోనా వైరస్ వచ్చినా కూడా మనుషులు 3 టీకాలు వేసుకుని పుష్కలంగా 3 పూట్ల తినేసి హ్యాపీగా ఆనందంగా మరి పళ్ళేలు కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆనందంగా బ్రతికేస్తున్నారు. అంతే కదా? అంటే ఇక్కడ ఈ జనాభా పెరుగుదల అనేటువంటిది ఎప్పుడు మనకి సంభవిస్తుంది అంటే మరణాల రేటు తగ్గితే
మరణాల రేటు అనేటువంటిది తగ్గిపోతే జనాభా పెరుగుద్ది. మరి మరణాల రేటు ఎప్పుడైతే పెరుగుద్దో జనాభా అనేది తగ్గిపోతుంది. అంటే ఈ రెండింటిని బేస్ చేసేది ఏది అంటే ఈ జననాల రేటు, ఈ మరణాల రేటే జనాభా యొక్క పెరుగుదలని మనకి ఇక్కడ నియంత్రిస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? అంటే మరణాల రేటుని మనం చూసుకుని జననాల రేటుని కనుక మనం చూసుకుంటే ఈ మార్పు మనకు తెలుస్తుంది. కాబట్టి జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసమే జనాభా సహజ పెరుగుదల. అంటే మనకి జనాభా యొక్క సహజ పెరుగుదల మనకి తెలియాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, ఓకేనా, మరి జననాల రేటులో నుంచి మరణాల రేటుని తీసివేయాలి. ఓకేనా, అంటే జననాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, మరణాలు ఎప్పుడు తక్కువగా ఉంటాయి. కాబట్టి జననాల రేటు నుంచి మరణాల రేటుని తీసివేస్తే మనకు వచ్చేటువంటి నెంబర్ ఏమైతే ఉందో అదే జనాభా యొక్క సహజ పెరుగుదల అని మనకు తెలుస్తుంది. ఓకేనా, మరి జననాల రేటు అంటే ఏంటి? జననాల రేట్ అంటే ఏంటి? అక్కడ ప్రతి సంవత్సరంలో అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగినటువంటి సజీవ జననాల సంఖ్య. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియా స్క్వేర్ ఏమైతే ఉందో దీంట్లో మరి మనం చెప్పుకున్నాం కదా 1000 మంది ఉంటారని చెప్పేసి. అంటే ఈ 1000 మందికి ఎంతమంది సజీవమైన పిల్లలు పుట్టారు? అర్థమైందా? అంటే చనిపోయిన పిల్లలు మరణాల రేట్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? మనకేం కావాలి? సజీవ జననాలు. అంటే ఆ పుట్టిన పిల్లవాడు బ్రతికి ఉండాలి. సో ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు, అర్థమైందా, కలిగినటువంటి సజీవ జననాల సంఖ్యని జననాల రేటు అంటాం. అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకుంటే 1970వ సంవత్సరంలో బర్త్ రేట్ ఎంతో తెలుసా? 40 మంది. అంటే 1000 మందికి 40 మంది పిల్లలు పుట్టారు. సజీవమైన పిల్లలు మనకి 1970వ సంవత్సరంలో పుట్టడం జరిగింది. కాబట్టి బర్త్ రేట్ అనేటువంటిది 1970లో మనకి 1000 మందికి 40 మంది పిల్లలు పుట్టారు. అర్థమైందా? మరి 2010లో చూసుకుంటే మనకి 23 మందే పుట్టారు. 23 మంది పుట్టారు. అంటే చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? సజీవమైనటువంటి పిల్లలు పుట్టడం అనేటువంటిది పెరిగిందా తగ్గిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఉంది 70లో, 2010లోకి వచ్చేసరికి 23కి వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే కొంతమంది ఏం అర్థం చేసుకుంటారంటే పిల్లలు తక్కువ మంది పుడుతున్నారా లేదంటే పుట్టిన వాళ్ళు చనిపోతున్నారా అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే మనం 2010 నాటి కంటే ముందు అంటే 90ల నాటి నుంచి మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం. దాని పేరు జనాభా నియంత్రణ. మన జనాభా 2045లో చైనా క్రాస్ చేద్దాం తెలిసిన తర్వాత మనం ఒక నినాదం పెట్టుకున్నాం. ఏంటది? ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనేటువంటి నినాదంతో మరి మనం ముందుకు పోయాం. దానివల్ల 1000 మందికి 2010లో 23 జననాలు మాత్రమే సంభవించినాయి. అంటే జననాల రేట్లు అనేటువంటివి మరి మంచిగా ఉన్నాయి భారతదేశంలో. ఓకేనా, నెక్స్ట్ మరణాల రేటు. ఏంటి మరణాల రేటు? మరణాల రేటు అంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగినటువంటి మరణాల సంఖ్య. ఒక 1000 మంది ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఎన్ని మరణాలు సంభవించినాయో దాన్ని మరణాల రేటు అని పిలుస్తాం. అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకుంటే మరణాల రేట్ అనేటువంటిది ఏంటి చెప్పుకున్నాం కదా. జనాభా వృద్ధి రేట్ అవడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం మరణాల రేట్లు వేగంగా తగ్గిపోయినాయి కాబట్టే జనాభా అనేటువంటిది పెరిగిపోయింది. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ మరణాల రేట్లు ఎప్పటి వరకు చూడండి. ఇక్కడ 1911 నుంచి 1981 వరకు మరి ఈ విపరీతంగా తగ్గిపోతూ వచ్చేసింది. అవునా? అలాగే ఇక్కడ చూసుకుంటే హై బర్త్ రేట్స్ అంటే విపరీతంగా పిల్లలు పుట్టడం అనేటువంటిది మనకి ఎంత గ్యాప్ కనిపిస్తుందో చూడండి. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పెరిగిపోతుంది అనమాట. అంటే అసలు అక్కడ సన్నగా ఉంది, ఇక్కడ అలాంటిది కాస్త మనకి చూసుకుంటే విపరీతంగా పెరుగుతూ వచ్చేస్తుంది. అంటే ఇంత గ్యాప్ మరి రావటం అంటే అర్థం ఏంటి అంటే ఎక్కువగా జననాలు జరుగుతున్నాయి, మరణాలు అనేటువంటివి విపరీతంగా తగ్గిపోయినాయి. కాబట్టి జనాభా పెరుగుదల అనేటువంటిది ఆ కాలంలో అత్యధికంగా వృద్ధి చెందింది. ఏ టైంలో? ఇందాక మనం చూపించాం పట్టికలో 1951 నుంచి 1981 వరకు జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగింది. వృద్ధి రేటు కూడా బాగా ఉంది. ఓకేనా? మరి దాని తర్వాత మనం ఒక దగ్గర చూసాం. అక్కడ ఏం చూసాం? క్రమంగా తగ్గుతూ వచ్చింది అని చెప్పాం. అవునా? 4 దశాబ్దాలు. ఏంటి 4 దశాబ్దాలు ఎందుకు తగ్గింది అంటే తగ్గిపోవాలా?
కాన్స్టెంట్ గానే ఉంది. కానీ చూడండి ఇక్కడ అంటే జననాల సంఖ్యని మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఎలా చెప్పాము? జనాభా నియంత్రణ చేయడం కోసం కుటుంబ నియంత్రణ అనేటువంటి ఒక పద్ధతిని పెట్టుకొని ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనేటువంటి ఒక నినాదాన్ని పాటిస్తూ మరి ఆ పుట్టినటువంటి పిల్లవాడిని జాగ్రత్తగా చదివించుకుంటూ మంచి భారత పౌరుడిగా తయారు చేయడం కోసం ఎక్కువ మంది ఒక్కళ్ళనే కంటున్నారు, లేదంటే ఇద్దరితో ఆపేస్తున్నారు. అర్థమైందా? సో అందువల్ల జననాల రేట్లు తగ్గినాయా తగ్గలేదా? ఈ కాలంలో తగ్గినాయి. మరి మరణాల రేట్లు మరి చూసుకుంటే కాన్స్టెంట్ గానే ఉన్నాయి. అంటే ఏంటి? వచ్చినటువంటి దాని ప్రకారం సాధారణంగా మనిషి యొక్క ఈ జీవన ప్రమాణం అనేటువంటిది పెరిగింది. అలాగే ఆయుర్దాయం అనేటువంటిది ఒక సుమారుగా 60 నుంచి 70 సంవత్సరాలు, లేదంటే 70 నుంచి 80 సంవత్సరాలు ఇలా కాన్స్టెంట్ గానే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ తర్వాత 4 చూసుకుంటే మనకి ఇక్కడ జనాభా వృద్ధి రేట్ అనేటువంటిది తగ్గటం జరిగింది. అంతేగాని ఎటువంటి మార్పు లేదు. ఓకేనా? సో ఈ జనాభా వృద్ధి రేటుని ఏవి ప్రభావితం చేస్తాయి అంటే జననాల రేట్లు, మరణాల రేట్లు, వలసల రేట్లు అనేటువంటివి ప్రభావితం చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే వలసలు అంటే ఏంటి? వలసలు అంటే వేరు ప్రాంతాలకి మరి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. సో వలస అనేటువంటిది అంతర్గతంగా అంటే దేశం లోపల జరగచ్చు, లేదనుకోండి అంతర్జాతీయంగా కూడా జరగచ్చు. అంటే వేరే దేశానికి కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వలసల్లో ఏం జరుగుద్ది అనేటువంటి చూసుకుంటే మనకి 2 రకాల వలసలు కనిపిస్తాయి. ఒకటి ఇంటర్నల్ అంతర్గత వలస, 2 అంతర్జాతీయ వలస. ఓకేనా? అంటే మరి ఒక దగ్గర పనులు లేవు, వేరే దగ్గర పనుల కోసం ఇక్కడ నుంచి అక్కడికి వలస వెళ్ళిపోవటాన్ని ఇంటర్నల్ అంటాం. అలాగే వేరే దేశాల్లో జాబ్స్ రావటం వలన ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ భూమి వలన మరి చాలా మంది వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తారు. ఓకేనా? సో ఇది మనకి మైగ్రేషన్స్ అనేటువంటి చెప్పుకోవచ్చు. అయితే ఈ అంతర్గత వలసలు అనేటువంటివి జనాభా పరిమాణాన్ని మార్చవు, అంతే కదా? ఎందుకని? ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేను కర్ణాటక వెళ్ళా. నాకేదో అవసరం ఉండి అక్కడ టీ ఎస్టేట్ కొనుక్కొని, లేదంటే అక్కడ కోలార్లోనో నాకు మంచి కాంట్రాక్ట్ వచ్చి అక్కడికి వెళ్ళిపోతే నేను ఈ దేశం జనాభా లెక్కల్లో ఉంటానా, వేరే దేశం జనాభా లెక్కల్లో ఉంటానా? ఎక్కడికి వెళ్ళినా అంతర్గత వలస వలన జనాభా పరిమాణం మారదు. ఓకేనా? కానీ దేశంలో జనాభా విస్తరణని ప్రభావితం చేస్తా. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి నేను కర్ణాటక వెళ్ళటం వలన కర్ణాటకలో జనాభా పెరుగుద్ది. అర్థమైందా? అంటే అక్కడ జనాభా విస్తరణ అనేటువంటిది పెరుగుద్ది అని అర్థం. కాబట్టి జనాభా కూర్పు మరియు విస్తరణని మార్చడంలో వలస అనేటువంటిది మరి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకేనా? వలస అనేటువంటిది జనాభా కూర్పులో మరియు విస్తరణని మార్చడంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరి గ్రామీణ ప్రాంతాలేమో పంపించి వేయటం అంటే పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకని? అక్కడ మరి కొంతమందికి తినడానికి తిండి ఉండదు. మరి కొన్ని కొండ ప్రాంతాల్లో అయితే ఎటువంటి పనులు లేక డబ్బులు సంపాదించుకోవడం కోసం, మరి ఆ దరిద్రాన్ని నుంచి బయటకు రావటం కోసం, ఆ దారిద్ర్య రేఖని ఎలాగైనా అధిగమించాలంటే వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోవాలి. సో ఇక్కడ పుష్ ఫ్యాక్టర్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పుష్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటేనేమో ఒకటి పోవర్టీ దారిద్ర్యం, 2 అన్ఎంప్లాయ్మెంట్ మరి అక్కడ ఉద్యోగాలు అనేటువంటివి దొరకవు. సో మరి నిరుద్యోగ సమస్య ఉండటం వలన మరి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు మరి పుష్ ఫ్యాక్టర్ అంటే పంపించి వేయడం ద్వారా అక్కడి నుంచి జనాలను పంపించేస్తూ ఉంటారు. మరి పుల్ ఫ్యాక్టర్ ఏంటి? మరి పట్టణ ప్రాంతాలు ఏం చేస్తాయి అంటే ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. బోల్డ్ అన్ని ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఒక ఆఫీస్కి వెళ్ళామంటే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అందులో మరి గేట్ మ్యాన్, అలాగే లిఫ్ట్ బాయ్, అలా ప్రతి ఒక్కటి పనే దాంట్లో. సో ఒక ఆఫీస్ లో బోలెడంత మంది పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ పుల్ ఫ్యాక్టర్స్ ఏమో అర్బన్ ఏరియా నుంచి ఉంటే పుష్ ఫ్యాక్టర్స్ ఏమో రూరల్ ఏరియాస్ నుంచి ఉంటాయి. మరి ఇక్కడ బెటర్ లివింగ్ కండిషన్స్ మరి మెరుగైన జీవన పరిస్థితులు అన్ని దొరుకుతాయి. ఒక మాల్లోకి వెళ్ళామంటే అక్కడే సినిమా చూడొచ్చు, అక్కడే తినొచ్చు, అక్కడే తాగొచ్చు. మరి ఆ తర్వాత శుభ్రంగా తిరిగేసి మంచి ఫొటోస్ దిగేసి వచ్చేయచ్చు. అంతేనా? సో అంటే మంచి జీవన పరిస్థితులు మనకి ఎక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో మరి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ పాపులేషన్ మరి ఈ రకంగా మరి అందరూ కూడా పల్లెటూరుల నుంచి పట్టణాలకు వచ్చేస్తే మరి పట్టణ జనాభా అనేది పెరిగిపోద్ది కదా. సో చూసుకుంటే మనకి 1951లో 17.29% ఉన్నటువంటి పట్టణ జనాభా ఈరోజు 31.80, దాదాపు రెట్టింపు అయిందనమాట. 2 టైమ్స్ అయిపోయింది. అంతేనా? అంటే
17.29 ఎక్కడ, 31.80 ఎక్కడ, అంటే డబల్ అయిపోయింది. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు ఎక్కువ మొత్తంలో మరి ప్రెసెంట్ పట్టణాలకు వస్తున్నారనే కాదా. సో ఇది మనకి 2011లో తీసినటువంటి పర్సంటేజ్. గుర్తుపెట్టుకోండి, 2011 జనాభా లెక్కల్లో ఏ నెంబర్ చెప్పినా ఆ నెంబర్నే గుర్తుపెట్టుకోవాలి. 51లో ఉన్న నెంబర్ని సాధారణంగా టచ్ చేయరు, కానీ 2011 జనాభా లెక్కలు ప్రెసెంట్ జనాభా లెక్కలు కాబట్టి జీకే పాయింట్ పరంగా అలాగే మరి మామూలుగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క పాయింట్ ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సిటీస్ 1901లో ఒక సిటీ ఉంటే గొప్ప, అలాగే 21లో 2 ఉంటే గొప్ప, మరి 81లో 12 ఉంటే గొప్ప. అలాంటిది 2001 నుంచి 2011కి ఈ చివర చూసుకుంటే ఒక్కసారి నెంబరే రివర్స్ అయిపోయింది. 35 కాస్త 53 అయిపోయింది. అంటే 10 లక్షల జనాభా కలిగినటువంటి ఒక నగరం అనేటువంటిది ఒకప్పుడు 1, 2 ఉంటే గొప్ప. అలాంటిది ఈ రోజు 35 నుంచి 53కి పెరిగిపోయింది. 2001 నుంచి 2011 కల్లా 35 కాస్త 53. మరి 10 లక్షల జనాభా కలిగినటువంటి నగరాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా. సో అలా అవుతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే విపరీతమైనటువంటి మైగ్రేషన్ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా. అంటే అక్కడ జనాభా పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు మరి వలసగా ఈ ప్రాంతానికి వచ్చేస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా. మరి ఎక్కువగా మనం చూసుకుంటే సుమారు 53 మిలియన్ ప్లస్ సిటీస్ ఉన్నాయి అని మీకు దాంట్లో ఇవ్వటం జరిగింది. సో మాక్సిమం మీకు అన్ని కూడా ఈ బొమ్మలో మీకు కవర్ చేశాను. ఇవి మనకి 10 లక్షల జనాభా ఉన్నటువంటి 53 నగరాలు భారతదేశంలో. అర్థమైందా. ఇవి మీరు ఒకసారి చూసుకోండి. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మిమ్మల్ని ఏం అడగరు, ఊరికనే అలా చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏజ్ కాంపోజిషన్. ఏంటి ఏజ్ కాంపోజిషన్ అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే వయసుతో ఉంటారా? ఉండరు కదా. వాళ్ళని మనం 3 కేటగిరీస్ లో డివైడ్ చేసుకుంటాం. ఎప్పుడైనా జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు కూడా మనల్ని వాళ్ళు 3 కేటగిరీలో డివైడ్ చేస్తారు. ఒకటి పిల్లలు, ఎంత బిలో 15 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు అంటాం. అలాగే వర్కింగ్ ఏజ్, పనిచేసేటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ మనం 15 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఇక ఆ తర్వాత వృద్ధులు, వీళ్ళు 59 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళని మనం వృద్ధులు అని పిలుస్తాం. సో ఈ 3 కేటగిరీల్లో మనం జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వీళ్ళ యొక్క వయసుల్ని కూడా తీసుకుంటాం. ఎందుకని అంటే మీకు తర్వాత చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ పిల్లలు ఏంటి అంటే వీళ్ళు ఎకనామికల్లీ అన్ప్రొడక్టివ్, వీళ్ళు ఏమి డబ్బుల్ని సృష్టించరు. అలాగే వీళ్ళకి బోల్డ్ అంత ఖర్చు, ఏ రకంగా వీళ్ళ ఫుడ్ కావచ్చు, వీళ్ళ క్లాత్స్ కావచ్చు, లేదా వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వీళ్ళ మెడికల్ కేర్ కోసం కావచ్చు, వీళ్ళదంతా ఖర్చు మాత్రమే ఉంటది అనమాట. అంటే వీళ్ళు ఏ రకంగా సంపదని సృష్టించరు, ఎటువంటి ప్రొడక్టివ్ వర్క్స్ వీళ్ళు చేయరు. అర్థమైందా. అంటే ఆర్థికంగా వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఫ్యూచర్ లో సంపాదిస్తారు. కానీ ప్రెసెంట్ ఈ 15 ఏళ్ళటువంటి పిల్లలు, అంటే 0 వయసులో మనం జనాభా లెక్కలు తీసుకున్నాం అనుకోండి, ఒక ఏజ్ గ్రూప్ లో అంటే 0 వయసులో ఉన్నటువంటి పిల్లలు 1,00,000 మంది వచ్చారు అనుకోండి. ఈ 1,00,000 మంది 15 ఏళ్ల వరకు ₹1 కూడా సంపాదించారు. అంతే కదా. అంటే ఇలా ఎందుకు మనం తీస్తాము అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే 2 అంశాలు కూడా దీని మీద బేస్ అయి ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే వర్కింగ్ ఏజ్ చెప్పుకున్నాం. 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు. సార్ 15 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, కొంతమంది పిల్లలు 14 సంవత్సరాల వయసు మనకి యాక్చువల్ గా మరి నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంది, కానీ దాన్ని పెంచారు యాక్చువల్ గా. కానీ ప్రెసెంట్ మాత్రం మరి 15 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కనుక వేరే వేరే ప్లేసెస్ లో పనిచేస్తూ వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సంపాదన అనేటువంటిది మొదలైపోతుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ తర్వాత ఉన్నటువంటి 15ని మనం సంపాదన వర్గం కింద తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఖచ్చితంగా డబ్బుని సృష్టిస్తారు, అంటే సంపదని సృష్టించడం అనేటువంటి జరుగుతుంది. మరి వీళ్ళనే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పనిచేసేటువంటి జనాభాలో వీళ్ళందరూ మనకు కనిపిస్తారు. ఓకేనా. మరి అలాగే వీళ్ళందరూ కూడా బయలాజికల్లీ రీప్రొడక్టివ్, అంటే వీళ్ళు పునరుత్పాదక శక్తి కలిగి ఉంటారు. తమని పోలినటువంటి జీవుల్ని ప్రత్యుత్పత్తి ద్వారా వీళ్ళు సృష్టించగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు 15 నుంచి 59 వరకు. మరి నెక్స్ట్ లాస్ట్ వాళ్ళని చూసుకుంటే మనకి వీళ్ళు రిటైర్డ్ పీపుల్ లేక వృద్ధులు అని పిలుస్తాం. వీళ్ళు కూడా కొంతమంది ఎకనామికల్లీ ప్రొడక్టివే,
అయితే వీళ్ళందరూ రిటైర్ అయిపోయి ఉంటారు, కానీ కొంతమంది ఇంకా పనిచేస్తూనే ఉంటారు. అర్థమైందా? ఎవరైతే వాలంటీర్ గా నేను పనిచేస్తాను, నేను ఇంకా వర్క్ చేస్తాను అనే వాళ్ళు కొంతమంది 65 ఏళ్ళు 70 ఏళ్ళు, చూడండి మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళే ఉండటం జరుగుతుంది. అలాగే మెయిన్ కమిషన్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని బాగా ప్రతిభ కనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తర్వాత కూడా రిక్రూట్ చేసుకుంటారు గవర్నమెంట్. అర్థమైందా? కాబట్టి వీళ్ళు కూడా మరి ఎకనామికల్లీ ప్రొడక్టివ్ అన్నమాట వీళ్ళందరూ కూడా. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకు మనం చెప్పుకున్నాం ఇది అంటే, ఏజ్ స్ట్రక్చర్ ప్రకారం భారతదేశాన్ని తీసుకుంటే చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అంటే 34.4% ఉన్నారు. అలాగే అడల్ట్స్ అంటే మరి కరెక్ట్ గా వర్కింగ్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు 58.7% ఉన్నారు. మరి ఏజ్డ్ అంటే వృద్ధులు 6.9% మాత్రమే ఉన్నారు. అర్థమైందా? అంటే ప్రెసెంట్ భారతదేశం యువ భారతదేశం అని ఎందుకు అంటున్నాము అంటే, చూడండి వర్కింగ్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు 58.7%తో. అర్థమైందా? సో ఇక్కడ భారతదేశంలో మరి లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో అనేటువంటి చూసుకుంటే 2011లో 943 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఎంతమందికి? 1000 మంది మగవాళ్ళకి. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా రాసుకోండి. 382 జనసాంద్రత, 943 అనేటువంటిది లింగ నిష్పత్తి లేక సెక్స్ రేషియో. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? సో అంటే ఏంటి ఇక్కడ మరి క్వైట్ అన్ఫేవరబుల్ టువర్డ్ ద ఉమెన్ అంటే భారతదేశంలో ఉమెన్ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది అనేటువంటి, అంటే ప్రతి పురుషుడికి స్త్రీ కావాలి కదా, మరి 1000 మందికి 943 మంది అంటే మిగిలిన వాళ్ళు ఎక్కడికి పోవాలి? అవునా? సో అంటే పురుషులు స్త్రీలు ఈ రెండింటిని మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా పురుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అర్థమైందా? మరి స్త్రీల యొక్క సంఖ్యని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1951 సంవత్సరంలో 946 మంది ఉన్నారు. క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఆ టైంలో ఆడవాళ్ళు వాళ్ళకి చదివేందుకు ఇలాగా కొంతమంది మరి అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువుల్ని చంపేయడం కూడా చేసేవాళ్ళు. సో ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని చర్యలు తీసుకుంది గవర్నమెంట్ అనేటువంటిది. ఏంటిది? లింగస్థ శిశు నిర్ధారణ పరీక్షలు ఏమైతే ఉన్నాయో వాటిని రద్దు చేసింది. పుట్టేది ఆడపిల్ల మగపిల్లోడో ఎవరికి చెప్పకూడదు. సో ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఆడపిల్లకు కూడా అవకాశాలు ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ 33% మరి ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మరి ఇలాంటి కొన్ని మంచి ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రెసెంట్ మళ్ళీ ఈ నిష్పత్తి అనేది 2011 నాటికల్లా 943కి పెరిగింది అని అర్థం చేసుకోండి. అంటే ఒకప్పుడు ఉన్న నెంబర్కి దాదాపుగా రీచ్ అయ్యాం. 1951లో ఎలా ఉందో ఆ పరిస్థితికి రీచ్ అయ్యాం. అంటే ఇంకా మనం డెవలప్ కావాలి. 1000కి 1000 ఉండేటట్టుగా ఉంటేనే భారతదేశం సరైన లింగ నిష్పత్తిలో ఉన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ అత్యధికమైనటువంటి లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది? కేరళ. కేరళలో 1084 మంది ఫిమేల్స్ ఉన్నారు, 1000 మంది మేల్స్ కి. అంటే చూడండి వీళ్ళ దగ్గర అక్షరాస్యత శాతం ఎక్కువ, అంటే లిటరేట్స్ ఎక్కువ, వీళ్ళకి సోషల్ అవేర్నెస్ ఎక్కువ. కాబట్టి వీళ్ళ దగ్గర అటువంటి మూఢనమ్మకాలు చాలా తక్కువ ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవాలి. అందుకనే కేరళ ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా మనకు కనిపిస్తుంది. అవునా? 1084 ఫిమేల్స్ ఉన్నారు ఇక్కడ, 1000 మంది మేల్స్ కి. మరి అత్యంత తక్కువ ఎక్కడున్నారు అంటే హర్యానాలో ఉన్నారు. హర్యానాలో మనం చూసుకుంటే 877 ఫిమేల్స్ ఉన్నారు 1000 మేల్స్ కి. ఓకేనా? హర్యానా ప్రాంతంలో మరి 877 ఫిమేల్స్ ఉన్నారు 1000 మంది మేల్స్ కి. ఓకేనా? సో అలాగే మరి అక్షరాస్యత శాతం నెక్స్ట్ మనం చూసుకుంటే అక్షరాస్యత శాతం ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్ లో లేవమ్మా. నేను ఎందుకని అంటే ఖచ్చితంగా ఇవన్నీ అవసరం. మనం ఎడ్యుకేషన్ లో ఉన్నాం కాబట్టి లింగ నిష్పత్తి అలాగే అక్షరాస్యత శాతం అనేటువంటి చాలా అవసరం అన్నమాట. అందుకనే ఇవన్నీ మీకు ఇందులో నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఓకేనా? అక్షరాస్యత శాతం 2001లోనేమో 64.84 ఉంటే 2011 నాటికి మనం 73% చేరుకున్నాం. ప్రెసెంట్ మన అక్షరాస్యత శాతం ఎంత? 73%. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆడవాళ్ళు ఎలాగా మగవాళ్ళు ఎలాగా. మరి మగవాళ్లలో అక్షరాస్యత శాతం
అప్పుడు ఎంత ఉండేది అంటే 75.26% ఉంటే మరి 2011లో 80.9%. ఓకేనా, 80.9% ఏమో మొత్తం అక్షరాస్యత ఏమో 73%, 80.9 ఏమో పురుషులది. మరి స్త్రీలది ఎంత అనేది చూసుకుంటే స్త్రీలది ఇక్కడ మనం చూసుకుంటే 2001లో 53.67 ఉండేది, తర్వాత 64.60కి వచ్చింది. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఈ 3 నెంబర్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మనకి జీకేలో కూడా మనకి కవర్ అయిపోయినట్టే. ఓకేనా, సో ఆరోగ్యపరంగా చూసుకుంటే మరి 1951లో 1000 మందికి 25 మంది మరి చనిపోయేవాళ్ళంట. అర్థమైందా? మరి చూసుకుంటే ఇప్పుడు 2011లో 1000 మందికి 7.2 మంది చచ్చిపోతున్నారు. అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగడం వలన ఆయుర్దాయం పెరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా సరే 2011దే నేను టిక్ పెడుతున్నాను, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ పాత అవసరంలా, ఇది ఓన్లీ పోల్చడం కోసం ఇచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒకప్పుడు 36.7 సంవత్సరాలు బతికితే గొప్ప అనుకునేవాళ్ళు, కానీ ఈ రోజు 67.9 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తున్నాడు అనమాట, ఎటువంటి ఇది లేకుండా. అలాగే మరి హెల్త్ పరంగా చూసుకుంటే మనకి డాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ప్రతి 1700 మందికి ఒక డాక్టర్ ఉన్నాడంట. అలాగే మరి స్విట్జర్లాండ్ చూసుకుంటే మనకి 1700 మందికి 7 డాక్టర్లు ఉన్నారు. మరి స్విట్జర్లాండ్ చిన్న దేశం మన భారతదేశంతో పోలిస్తే, అవునా? కానీ మరి అక్కడ వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే భారతదేశం అంత కాన్సన్ట్రేషన్ ఇంకా చేయలేకపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 2011 లెక్కల ప్రకారం కనీసం మరి ఇంట్లో వాళ్ళు ఏమైతే లెట్రిన్స్ ఉన్నాయో ఆ పర్సనల్ లెట్రిన్స్ కూడా లేవు అని చెప్పేసి 2011లో 53% మందికి లెట్రిన్స్ లేవట, అంటే మరుగుదొడ్లు లేవు అని చెప్తున్నారు. ఓకేనా, 2011 జనాభా లెక్కల ప్రకారం 53% మందికి మరుగుదొడ్లు లేవు అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కౌమార దశలో ఉన్నటువంటి జనాభా మరి చెప్పుకున్నాం కదా, ప్రజలు ఎవరైతే కౌమారులు ఉన్నారో వీళ్ళు చాలా అవసరం. భావి భారత నిర్మాతలు వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళని మనం 10 to 19 ఏజ్ గ్రూప్ వాళ్ళని కౌమార దశ లేక అడాలసెంట్ అంటాం. సో ఈ 10 to 19 మంది ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాపులేషన్ లో మనం చూసుకుంటే 1/5% ఉన్నారు. అర్థమైందా? 1/5%. 5 వంతుల్లో 1 వంతు ఎవరున్నారు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థులు లేక పిల్లలు కనిపిస్తున్నారు. అర్థమైందా? ఇక నేషనల్ పాపులేషన్ పాలసీ ఏంటి? నేషనల్ పాపులేషన్ పాలసీ NPP అంటాం దీన్ని. సో జాతీయ జనాభా విధానం ఇదేం చేసింది అంటే, బాబు మీరు ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసేసుకుని ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనేసి ఫోటోలు దిగడం కాదు, మీరేం చేయాలి అంటే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పేసి 1952లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. అంటే జనాభా నియంత్రణ కార్యక్రమం లేక దీన్నే కుటుంబ నియంత్రణ కార్యక్రమం. సో ఇది 1952లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఎక్కువ మంది పిల్లలు వద్దు, మరి ఎక్కువ మంది జనాభా ఉంటే పెద్ద కుటుంబం ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, చిన్న కుటుంబం ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామని చెప్పేసి మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. సో కాబట్టి 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని మరి కుటుంబాల యొక్క ప్రణాళిక, వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరచడం కోసం మనం స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. ఓకేనా, సో కుటుంబ సంక్షేమ కార్యక్రమం స్వచ్ఛంద ప్రాతిపదికన బాధ్యతాయుతమైన మరియు ప్రణాళికాబద్ధమైనటువంటి తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ప్రయత్నించి జాతీయ జనాభా విధానం ఫస్ట్ 1952లో ఏమైతే మనం కొన్ని అంశాలు అనుకున్నామో దాన్ని 2000లో మార్చారనమాట. కొంచెం ఇంకా యాడ్ చేశారు, దీనికి యాడ్ చేసి దీన్ని కొంచెం పెద్ద మరి ప్రణాళిక లాగా తీసుకెళ్లారు. ఏంటి ఆ ప్రణాళికలో మనకి ఏం చెప్పారంటే, NPP 2000లో భాగంగా మనకి కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకి మంచి వాళ్ళు ఇంకా ఎదిగి భారతదేశ పౌరులుగా మారాలంటే మనం ఏమేం చేయాలనుకున్నారు అంటే 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళకి ఉచితంగా మరియు నిర్బంధ పాఠశాల విద్యను బోధించాలని చెప్పారు. అలాగే శిశు మరణాల రేటు ఏమైతే ఉందో ప్రతి 1000 మంది సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించాలి. అర్థమైందా? అంటే శిశు మరణాల రేట్ అనేటువంటిది బాగా తగ్గించాలి. ఎంతకంటే తగ్గించాలి? 30 కంటే తక్కువకు తగ్గించాలి.
అలాగే టీకాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకని ఆ పుట్టిన పిల్లలు మరి బాల్య దశలో చనిపోకుండా, శైశవ దశలో మరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు అలాంటివి రాకుండా టీకాలు అనేటువంటివి ప్రతి నిర్దిష్టమైనటువంటి ఒక టైం పెట్టుకొని ప్రతి నెలకొకటి 6 నెలలకు అని చెప్పేసి ఇలా పెట్టుకొని వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తిని వాళ్ళకి అందించడం ద్వారా చేస్తున్నారు. అలాగే బాలికలకు ఆలస్యంగా వివాహం చేయడాన్ని ప్రోత్సహించారు. అంతకుముందు మరి చూసుకుంటే మనకి 16 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి చూసుకుంటే 18, 21 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. కుటుంబ సంక్షేమాన్ని ప్రజా కేంద్రీకృత కార్యక్రమంగా కూడా వీళ్ళు మార్చడం జరిగింది. సో ఈ కార్యక్రమాల ద్వారా మరి మన యొక్క జనాభా, జాతీయ జనాభా విధానం అనేటువంటిది 1952లో తీసుకున్న దాన్ని 2000లో కొన్ని మార్పులు చేర్పులతో మరి కౌమార దశగా మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కౌమార దశలో ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా మరి భావి భారత పౌరులుగా మంచిగా ఎదగడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఓకేనా? సో ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. అయితే ఇప్పుడు మనం సోమవారం నుంచి మరి సిరీస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆ సిరీస్ మనకి జీకే సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సిరీస్. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సిరీస్ ఏమైతే ఉందో ఇది మనకి ఒక సూపర్ 50 సిరీస్ గా స్టార్ట్ చేశాను. అంటే 50 ఐటమ్స్ అని కాదు, 50 వీడియోస్ చేద్దాం ప్రజెంట్ అని. అయితే అవి మనకి సమయాన్ని బట్టి 60 కావచ్చు, 70 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. మరి దీనికి సమయాన్ని బట్టి మీకు నేను ప్రతి 2 డేస్కి ఒకసారి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోస్ లో మీకు నేను ఏంటి అంటే అష్యూరెన్స్ ఇచ్చేది మనకి 10/10 రావాలి. ఇది మన టార్గెట్. ఓకేనా? అంటే మనకి చెత్త అంతా మనం చదివేసుకుని బుర్రలు పాటు చేసుకోవటం కాదు. ఎక్కడ మనకి ఫోకస్ చేస్తాడు, గత 10 సంవత్సరాల పేపర్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో ఎలా అడిగాడు, కరెంట్ అఫైర్స్ ఎలా అడిగాడు, జీకే ఎలా అడిగాడు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నేను ఈ వీడియో సిరీస్ అనేటువంటిది ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో మాక్సిమం మనకి 10/10 టార్గెట్ గానే ముందుకు వెళదాం. ఓకేనా? సో ఈ వీడియోస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని, నోట్స్ రాసుకొని 1-2 సార్లు మీరు ఖాళీగా ఉన్నప్పుడు రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా విజేతలుగా నిలవాలని ఆశిస్తూ మీ సురేష్ కుమార్.